ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో పవన్ కళ్యాణ్ గారు చేస్తున్న ప్రభంజనం గురించి మనం ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ముఖ్యంగా జనసేన పార్టీని రోజు ఆంధ్రప్రదేశ్లో రెండో అతిపెద్ద పార్టీగా నిలపడంలో పవన్ కళ్యాణ్ గారు విజయవంతం సాగించారు. ముఖ్యంగా గతేడాది ఆంధ్రప్రదేశ్లో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో అద్భుత ఘన విజయం సాధించారు పవన్ కళ్యాణ్ గారు. జనసేన తరపున 21 స్థానాల్లో పోటీ చేసి 21 స్థానాల్లో కైవసం చేసుకుని 100% స్ట్రైక్ రేట్ను సొంతం చేసుకుని తద్వారా జనసేన పార్టీని ప్రజల్లోకి తీసుకెళ్లే విధంగా పవన్ కళ్యాణ్ గారు చేసిన కృషి అంతా ఇంత కాదు. మరోవైపు జనసేన పార్టీలోకి మాజీ ఎమ్మెల్యేలు, మంత్రులు జాయిన్ అవుతున్న విషయం విదితమే. అయితే తాజాగా విడుదల రజని కొన్ని రోజులుగా జనసేన పార్టీలో జాయిన్ అవుతున్నట్లు కొన్ని వార్తలు వచ్చాయి. తాజాగా దానిపై క్లారిటీ ఇచ్చారు ఆమె మాట్లాడుతూ, ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం అంతగా పరిపాలన కొనసాగించడం లేదు, నాకైతే నచ్చడం లేదు. కానీ పవన్ కళ్యాణ్ గారి పరిపాలన బాగుంది. జనసేన పార్టీలోకి నన్ను జాయిన్ కమ్మని చాలామంది నేతలు కోరుతున్నారు. దీనిపై అధికార ప్రకటన త్వరలోనే రానుంది. కానీ దీనిపై నేను ఇప్పటికీ ఆలోచించను అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారట రజనీ గారు. ప్రస్తుతం వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి టోటల్ తెలుగు ఇండస్ట్రీలో. మరోవైపు విడుదల రజనీ కొన్ని రోజులుగా జనసేన పార్టీలో జాయిన్ అవుతున్నారని కొన్ని రోజులుగా వార్తలైతే గుప్పమంటున్న విషయం తెలిసిందే. దీనిపై అధికార ప్రకటన ఆమె వెలువడాల్సి ఉంది.